Hi students, this is Nagalakshmi, lecturer in computer science. Today our topic is methods in Java. We already know what is method in C. Similarly, methods in Java is same. So what is method? Method is a block of code used to perform a certain task or operations. So method ante em cheptunam, method is a block of statements which is used to perform a particular task or operations. For example, if you want to take an addition, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎడిషన్ అనే ఆపరేషన్ టాస్క్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, యాడ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ఇంట్ ఏ బి అని తీసుకుంటారు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటారు. సో ఈ విధంగా ఏం చేస్తారు, కోడ్ అనేది బిల్డ్ చేస్తారు. సో ఇది ఒక మెథడ్ అయితే ఆ మెథడ్లో ఏం రాస్తున్నాం, ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాం. దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. సో మెథడ్ అంటే అది. మెథడ్ అంటే ఏం చెప్తున్నాం, మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ టాస్క్. సో మరి మెథడ్స్ని క్రియేట్ చేయడం వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇన్ మెథడ్స్? ఫస్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు అచీవ్ దట్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. సో నేను ఒకసారి మెథడ్ని డిక్లేర్ చేశాను అంటే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. వన్స్ వీ కెన్ క్రియేట్, వీ కెన్ యాక్సెస్, యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. వీ కెనాట్ రైట్ అగైన్ అండ్ అగైన్. ప్రతిసారి మళ్ళీ రాయగలదు. ఒకసారి నేను మెథడ్ని కనుక డిక్లేర్ చేసుకున్నాను అనుకుంటే, కనుక డిక్లేర్ చేసినట్లయితే దాన్ని నేను ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రాయనవసరం లేదు. అదేవిధంగా వీ కెన్ ఈజీలీ మోడిఫై అండ్ రీడబిలిటీ ఆఫ్ కోడ్. ఈజీగా రీడ్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే జస్ట్ స్మాల్ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో వన్స్ వీ కెన్ రైట్, దే కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అదే. సో రీయూజబిలిటీ ఈజ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ మెథడ్స్. సో మెథడ్స్ని ఎప్పుడు కాల్ చేసుకుంటాం, మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో అప్పుడే అవనేవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ద మెథడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ వి కాల్. నువ్వు ఎప్పుడైతే కాల్ చేసావో అప్పుడు అక్కడ మెథడ్ యాక్షన్ అనేది పర్ఫామ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది మెథడ్స్ కాన్సెప్ట్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్. వన్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. మనకి మెథడ్స్ వచ్చేటప్పటికి టూ టైప్స్ కింద కేటగరైజ్ చేస్తాం. దాన్ని ఏంటంటే ఒకటి ప్రీ డిఫైన్, ఇంకొకటి యూజర్ డిఫైన్. ప్రీ డిఫైన్ అంటే అక్కడే మీనింగ్ ఉంది. ప్రీ డిఫైన్ ముందే డిఫైన్ చేసి పెట్టిన మెథడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమంటామంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. వీటికి ఇంకా ఆల్టర్నేటివ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని లైబ్రరీ మెథడ్స్ అనొచ్చు, బుల్టిన్ మెథడ్స్ అనొచ్చు. సో లైబ్రరీ మెథడ్స్ అన్నా మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నా ఉంటాయి. సో మెథడ్స్ అనేటప్పటికి ఏదన్నా ఒకటే డెఫినేషన్, ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్. సో అది యూజర్ డిఫైన్డ్ ఇవ్వనివ్వండి, ప్రీ డిఫైన్డ్ ఇవ్వనివ్వండి, ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ మెథడ్ అయినా సరే ఒకటే డెఫినేషన్. బట్ వేరియేషన్ ఎక్కడొస్తుంది అంటే కనుక, ప్రీ డిఫైన్డ్ అంటే విచ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ బై ప్రోగ్రామర్, దే కెన్ యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. యూజర్ డిఫైన్డ్ వచ్చేటప్పటికి సేమ్ అది సేమ్ definition, self-contained block which is used to perform a particular task, but that function is defined by user define చేస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ అంటాం. ప్రీ డిఫైన్డ్ అనేటప్పటికి ఏం చెప్తున్నాం, విచ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్, ముందే డిఫైన్ చేసి పెట్టారు, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. దాన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఫంక్షన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే, ఓకేనా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. ప్రీ డిఫైన్ ముందే డిఫైన్ చేసినటువంటి మెథడ్స్ ఏమున్నాయంటే లెంత్, మ్యాక్స్, పవర్, స్క్వేర్ రూట్. సో ఇవన్నీ ఏంటి, ప్రీ డిఫైన్ మెథడ్స్. ఇవి నేనేం డిఫైన్ చేయలేదు, ఇవన్నీ ముందే ప్రోగ్రామర్ డెవలప్ చేసి పెట్టాడు, దీన్ని నేను యూజ్ చేసుకుంటాను. సో ఇవన్నీ డిఫైన్ చేశారు కదా, ఇవన్నీ ఒక చోట డిఫైన్ చేసి ఒక క్లాస్లో ప్లేస్ చేశారు. సో ఏ క్లాస్లో ఉందో, ఏ ప్యాకేజ్లో ఉందో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోగలుగుతాను. డైరెక్ట్ వాటిని నేను యూజ్ చేసుకోవడానికి రైట్స్ ఉండవు. ఎందుకంటే ఇవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి నేను యాక్సెసిబిలిటీ తీసుకోవాలి అంటే వాటి యొక్క క్లాస్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్స్ అన్నీ కూడా ఏ క్లాస్లో డిఫైన్ చేసి పెట్టారు అంటే కనుక మనకి వీటిని మ్యాథ్ అనే క్లాస్లో డిఫైన్ చేసి పెట్టారు. సో మీరు ఈ మెథడ్స్లో ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలన్నా కూడా కంపల్సరీగా మనం ఏమైనా యాక్సెస్ చేసుకోవాలి, ఇంపోర్ట్ java.io.math అని యాక్సెస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ లైబ్రరీ మెథడ్స్. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. సో యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటే ఏం చెప్పాను, విచ్ ఈస్ డిఫైన్డ్ బై యూజర్ ఏదైతే మెథడ్ డిఫైన్ చేశాడో అది వాటిని ఏమంటున్నాం, యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటున్నాం. సో యూజర్ డిఫైన్ చేయాలి అంటే మెథడ్స్ని ఎన్ని పార్ట్స్ కంటైన్ అయి ఉంటాయంటే మనకి
ఇవన్నీ ఇందులో ఉన్న పార్ట్స్ అనమాట. సో ఏమేం పార్ట్స్ ఉంటాయి అంటే కనుక మెథడ్ డిక్లరేషన్, మెథడ్ డెఫినిషన్, ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్, మెథడ్ కాల్. సో ఒక మెథడ్ని మనం డిఫైన్ చేయాలి, యూజర్ డిఫైన్ చేయాలి అంటే కనుక ఆ మెథడ్లో ఈ పార్ట్స్ అన్నీ కూడా కంటైన్ అయ్యి ఉంటాయి. సో మెథడ్ డిక్లరేషన్ అంటే ఏంటి, మెథడ్ డెఫినిషన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, మెథడ్ కాల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ మెథడ్ డిక్లరేషన్. మెథడ్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ ప్రోటోటైప్ ఆర్ మెథడ్ హెడర్ అని చెప్తాం. సో ఫస్ట్ మనం మెథడ్ని డిక్లేర్ చేసుకుంటాం. ఎలా డిక్లేర్ చేసుకుంటాం, యాక్సెస్ స్పెసిఫైయర్, టైప్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్. సో మెథడ్ని మనం డిక్లేర్ చేయాలి అంటే ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ని మెన్షన్ చేయాలి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేటప్పటికి ఏం చెప్పాం, యాక్సెసిబిలిటీ ఆఫ్ ది క్లాస్ మెంబర్స్ అని చెప్పాం. సో మనకి 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్ట్, ఇంకొకటి డిఫాల్ట్. సో 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. మనం ఏమి స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ కంపైలర్ ఏమి అసైన్ చేస్తుందన్నాం, డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని అసైన్ చేస్తుంది. సో ఇది యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి. సో నెక్స్ట్ మస్ట్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అనేటప్పటికి బేసిక్ డేటా టైప్ ఏదైతే ఉందో వాటినే రిటర్న్ టైప్స్ అంటాం. సో మెథడ్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ ఎప్పుడు, వెన్ వి స్పెసిఫై ఏ పర్టికులర్ రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, క్యార్ ఇలాంటివి ఏదన్నా నేను రిటర్న్ టైప్ కింద యూజ్ చేశాను అంటే కంపల్సరీ నేను మెథడ్ డెఫినిషన్ లోపల, బాడీ లోపల ఏం చేయాలి, రిటర్న్ అనే కీవర్డ్ ద్వారా వాల్యూని రిటర్న్ చేయాలి. ఒకవేళ నేను రిటర్న్ టైప్ అనేది ఏది స్పెసిఫై చేయలేదు, లేదంటే వాయిడ్ అని స్పెసిఫై చేశాను, సో అప్పుడు ఏం ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. సో రిటర్న్ టైప్ అంటే ఇది. సో రిటర్న్ టైప్ అనేది నేను ఏది స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ ఏ కీవర్డ్ ఉంటుంది అంటే వైడ్ అనేది ఉంటుంది. వైడ్ అనే కీవర్డ్ కనుక మనం అక్కడ మనం యూజ్ చేసినట్లయితే అక్కడ మనకి వాల్యూ అనేది రిటర్న్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి థర్డ్ మెథడ్ నేమ్. సో నేమ్ ఆఫ్ ది మెథడ్, ఇది యూజర్ డిఫైన్ చేసుకునేటువంటి నేమ్. మీరు ఏ మెథడ్ డిఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ మెథడ్ రాస్తారనమాట. మెథడ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ది మెథడ్. మీ యూజర్ ఏ నేమ్ పెట్టాలనుకుంటే ఆ నేమ్ పెట్టుకోవచ్చు. ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే యాడ్ అని, సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటే సబ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటే మెథడ్ నేమ్ అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్ లిస్ట్ అనేది ఉంటుంది. సో పారామీటర్ లిస్ట్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో పారామీటర్స్ ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే సెపరేటెడ్ బై కామాతో పారామీటర్స్ అన్నిటిని కూడా మనం సెపరేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక మెథడ్ని డిక్లేర్ చేశాను చూడండి. యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ అని యూజ్ చేశాను, రిటర్న్ టైప్ ఇంట్ అని యూజ్ చేశాను, మెథడ్ నేమ్ సమ్ అని యూజ్ చేశాను, పారామీటర్స్ 2 యూజ్ చేశాను, ఒకటి ఏ ఇంకొకటి బి. బోత్ పారామీటర్స్ ఆర్ ఇంటీజర్స్. ఓకేనా. సో ఈ విధంగా మెథడ్ని డిక్లేర్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్. నెక్స్ట్ మెథడ్ బాడీ. మెథడ్ బాడీ అనేది ఎప్పుడు డిఫైన్ చేస్తాము అంటే ఆఫ్టర్ మెథడ్ డిక్లరేషన్ ఆర్ మెథడ్ హెడర్. మెథడ్ హెడర్ అయిన తర్వాత దాని కింద మనం ఏం చేస్తాం, మెథడ్ బాడీని డిఫైన్ చేస్తాం. సో మెథడ్ బాడీలో ఏముంటుంది అంటే కనుక ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మెథడ్ బాడీ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పర్ఫామ్ ఏ టాస్క్. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సింటాక్స్ ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి, మెథడ్ హెడర్ అయిపోయాక ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ రాసి ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇందాక మనం ఏమైనా తీసుకున్నాం, సమ్ అనే ఒక ఆపరేషన్ యాడ్ అనే ఒక ఆపరేషన్ తీసుకున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను ఇందాక ఏమని తీసుకున్నాను, ఇంట్ సమ్ ఏబి అని తీసుకున్నాను. సో సమ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో నేను అది డిక్లేర్ చేశాను మెథడ్ని. సో దాని లోపల మెథడ్ లోపల బాడీ ఏం పెట్టుకుంటున్నాను అంటే కనుక సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను డేటా టైప్ ఏం యూజ్ చేశాను, ఇంటీజర్ యూజ్ చేశాను. ఇంటీజర్ యూజ్ చేస్తే ఏం చేయాలని నేను షుడ్ రిటర్న్ ఏ వాల్యూ, కంపల్సరీగా వాల్యూ రిటర్న్ చేయాలి అని చెప్పాను. సో అందుకని ఇక్కడ నేను బ్రాకెట్ లోపల ఏం చేశాను, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి వచ్చిన వాల్యూని సిలో స్టోర్ చేసాను కదా, రెండింటిని యాడ్ చేసి ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది, రిటర్న్ సి అంటున్నాను. సో ఈ విధంగా ఏం చేస్తాము, మెథడ్ బాడీని డిక్లేర్ చేసుకుంటాం. మెయిన్గా మనకి ఇందులో ఉన్న 2 పార్ట్స్ ఏంటి అంటే కనుక మెథడ్ హెడర్, మెథడ్ బాడీ. సో వీటిల్లో మనం
నెక్స్ట్ చెప్పుకునేది ఏంటి అంటే కనుక ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం. సో పారామీటర్స్ అంటే మనం బ్రాకెట్ లోపల మెథడ్ హెడర్ చేసినప్పుడు లోపల పారామీటర్ లిస్ట్ పంపుతున్నాం కదా. సో ఆ పారామీటర్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, అక్కడ పారామీటర్స్ని ఇంటి ఏ ఇంటి బి అని తీసుకున్నాను కదా సమ్ దగ్గర. సో ఆ పారామీటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కనుక పారామీటర్స్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. సో పారామీటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి, కమ్యూనికేషన్కి యూజ్ అవుతాయి బిట్వీన్ కాలింగ్ అండ్ కాల్డ్. సో నేను ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, కాల్డ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసా మీకు. కాలింగ్ ఫంక్షన్ అనేటప్పటికి విత్ ఇన్ ది మెయిన్ మెథడ్లో మనం ఎప్పుడైతే సమ్ అని కాల్ చేస్తున్నామో అది కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ అంటే దాని యొక్క డెఫినేషన్ మనం ఇందాక మెథడ్ బాడీ రాసాం కదా, అది కాల్డ్ ఫంక్షన్ అవుతుంది. So there are two types of parameters. One is actual parameters, second one is formal parameters. So actual parameters అని వేటిని అంటాం, ఫార్మల్ పారామీటర్స్ అని వేటిని అంటాం. సో యాక్చువల్ పారామీటర్స్ అని వేటిని అంటాము అంటే కాలింగ్ ఫంక్షన్స్లో ఉండేటువంటి పారామీటర్స్ని యాక్చువల్ పారామీటర్స్ అంటాం. The parameters in calling functions are called actual parameters. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అందులో పాస్ చేస్తాం కదా 10, 5 అని. సో వాటిని ఏమంటామంటే యాక్చువల్ పారామీటర్స్ అని. ఇంటి ఏ బి అని తీసుకున్నాం కదా సమ్ దగ్గర, వాటిని ఏమంటాము అంటే కనుక ఫార్మల్ పారామీటర్స్ అండి. ద పారామీటర్స్ ఇన్ కాల్డ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఫార్మల్ పారామీటర్స్. ఇది పారామీటర్స్ గురించి. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు నేను మెథడ్కి ముందు కనుక నేను రిటర్న్ టైప్ ఏదైనా బేసిక్ డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఫ్లోట్ క్యార్ కనుక యూజ్ చేస్తే మస్ట్గా ఏం చేయాలి, రిటర్న్ చేయాలి అని చెప్పాను మెథడ్ డెఫినేషన్ లోపల. సో రిటర్న్ ఎక్స్ప్రెషన్ అని ఇస్తాను, ఓకేనా. ఒకవేళ నేను అక్కడ మెథడ్కి నేను రిటర్న్ టైప్ అనేది వాయిడ్ యూజ్ చేస్తే ఈ స్టేట్మెంట్ అవసరం లేదు నేను రిటర్న్ టైప్ అనేది బేసిక్ డేటా టైప్ పర్టికులర్ డేటా టైప్ యూజ్ చేశాను అంటే కనుక వి మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ టు ది కాలింగ్ ఫంక్షన్. సో ఇది రిటర్న్ స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ వన్ మెథడ్ కాల్ ఆర్ కాలింగ్ మెథడ్. సో మనం ఏం చేయాలి, వన్స్ మెథడ్ డిక్లేర్ చేసేసుకున్నాం, మెథడ్ బాడీ రాసేసాం. సో దాన్ని ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేస్తాం, కాల్ చేసుకుంటాం. సో ఎలా కాల్ చేస్తాం, యూజింగ్ మెథడ్ నేమ్. సో a method is called by using method name followed by list of parameters enclosed within a parenthesis terminated by semicolon. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక యాడ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సింటాక్స్ చూడండి, ఇది మెథడ్ నేమ్ అమ్మ, మెథడ్ నేమ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, నేను అక్కడ పారామీటర్స్ ఏం యూజ్ చేస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇందాక ఏమని తీసుకున్నాను, సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. అందులో నేను ఏం చేశాను, ఇంట్ ఏ కామా ఇంట్ బి అన్నాను. సో ఇంట్ ఏకి 10 పాస్ చేస్తున్నాను, బికి 5 పాస్ చేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి అక్కడికి వాల్యూస్ పాస్ చేయాలన్నమాట. సో ఈ సమ్ దగ్గర దీన్ని ఏమంటారు, ఈ విధంగా కాల్ చేసుకున్నాను. అక్కడ సమ్ అని డిక్లేర్ చేసుకున్నాను కదా, దాన్ని నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఈ విధంగా కాల్ చేసుకుంటాను. కాల్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఇట్స్ నేమ్ ద్వారా కాల్ చేసుకుంటాను. సో కాల్ చేసేటప్పుడే పారామీటర్స్ని మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు ఎన్ని పారామీటర్స్ని డిక్లేర్ చేసామో అన్నీ ఇక్కడ పాస్ చేయాలన్నమాట కాల్ చేసినప్పుడు. సో ఇక్కడ ఉంటే పారామీటర్స్ ఏమంటామని చెప్పాము ఇందాక, యాక్చువల్ పారామీటర్స్ అంటాం. అక్కడ ఇంటి ఏ బి ఉంది కదా, ఏలోకి 10 పాస్ అవుద్ది, బిలోకి 5 పాస్ అవుద్ది. సో ఆ ఏని బిని ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ ఫంక్షన్స్. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ కనుక ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి అంటే కనుక ఏం తెలియాలి, మెథడ్ హెడర్ తెలియాలి, మెథడ్ బాడీని ఎలా చేయాలి, మెథడ్ బాడీ ఎలా డిఫైన్ చేయాలి అనేది తెలియాలి. ఇవి తెలిస్తే సరిపోతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.